కొండంత సమస్య ఆవగింజగా మారే రహస్యం. ఓం శాంతి. మన దైనందిన జీవితంలో సవాళ్లు, సమస్యలు రావడం చాలా సహజం. కొన్నిసార్లు అవి మన శక్తికి మించినవిగా, ఎదుర్కోలేని కొండంత పెద్దవిగా కనిపిస్తాయి. మనల్ని భయపెట్టి నిస్సహాయులుగా మార్చేస్తాయి. కాని ఆధ్యాత్మిక జ్ఞానం ఒక అద్భుతమైన సత్యాన్ని గుర్తుచేస్తోంది. కొండంత సమసైనా సర్వశక్తివంతుని అభయం తోడైతే అది ఆవగింజలా మారిపోతుంది. మరి ఈ అద్భుతం ఎలా సాధ్యం? సమస్యలు వాటంతట అవే చిన్నవిగా మారవు. వాటిని చూసే మన దృష్టికోణం, వాటిని ఎదుర్కొనే మన మానసిక స్థితి మారినప్పుడు ఇది సాధ్యమవుతుంది. మనం దేహాభిమానంలో ఉండి నేను ఈ శరీరాన్ని అని భావించినప్పుడు మన శక్తి, ధైర్యం పరిమితంగా ఉంటాయి. అందుకే చిన్న సమస్య కూడా పెద్దదిగా కనిపిస్తుంది. కాని మనం ఆత్మ అభ్యాసం చేసి నేనొక శక్తివంతమైన ఆత్మను, నేను పరమాత్మ సంతానాన్ని అనే ఆత్మవిశ్వాసంతో నిండినప్పుడు మన అంతర్గత శక్తి మేల్కొంటుంది. ఈ ఆత్మవిశ్వాసానికి పునాది సర్వశక్తివంతుని అభయం. పరమపిత పరమాత్మ జ్ఞానసాగరుడు, శక్తిసాగరుడు. మనం రాజయోగ ధ్యానం ద్వారా మన బుద్ధిని ఆయనతో జోడించినప్పుడు ఆ సర్వశక్తివంతుని నుండి మనలోకి శక్తులు ప్రవహిస్తాయి. ఇది మన మానసిక బ్యాటరీని ఛార్జ్ చేసినట్లుగా పనిచేస్తుంది. బలహీనమైన మనసు శక్తివంతంగా మారుతుంది. భయం స్థానంలో ధైర్యం వస్తుంది. తండ్రి చెయ్యి పట్టుకున్న బిడ్డకు ఎలాంటి భయం ఉండదు. అలాగే మనం పరమాత్మ స్మృతి అనే చెయ్యిని పట్టుకున్నప్పుడు మనకు ఎదురయ్యే ఏ సమస్యనైనా ఎదుర్కొనే అపారమైన మానసిక శక్తి, ధైర్యం లభిస్తాయి. అప్పుడు మన ముందున్నది కొండ కాదు, కేవలం ఒక చిన్న రాయి మాత్రమే అని అర్థమవుతుంది. ఆ ఉన్నతమైన ఆత్మిక స్థితిలో కొండంత సమస్య కూడా ఆవగింజలా సులువుగా దాటగలిగేదిగా మారిపోతుంది. అందుకే సమస్య వచ్చినప్పుడు భయపడకుండా సర్వశక్తివంతుడైన మన తండ్రిని స్మృతి చేసి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. ఓం శాంతి.